వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలకి నాంపల్లి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. తన కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి నుంచి, అవినాష్ రెడ్డి నుంచి ప్రాణ రక్షణ కల్పించాలి అంటూ కూడా దస్తగిరి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్పై విచారణ జరిపించి సమగ్ర నివేదికను అందజేయాలి అంటూ కూడా నాంపల్లి కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే మేడం, జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి నాంపల్లి కోర్టు భారీ షాక్ అయితే ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి వల్ల, అవినాష్ రెడ్డి వల్ల తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, సో ప్రాణానికి రక్షణ కల్పించాలి అంటూ కూడా దస్తగిరి గారు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తే, ఆ పిటిషన్ని విచారించి సమగ్రమైన నివేదికను అందజేయాలి అంటూ కూడా కోర్టు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏంటి మేడం అసలు ఈ కేసులో అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? అంటే ఈ కేసులో దస్తగిరి అప్రూవర్గా మారిన విషయం తెలుసు. మారి ఇతను అప్రూవర్గా మారిన తర్వాతనే ఈ కేసు మీద అవినాష్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అనేది విచారణ చేసి అతన్ని 8వ నిందితుడిగా చేర్చడం జరిగింది. అతను సిబిఐ వాళ్ళు కూడా పిలిచారు. అతన్ని పిలిస్తే అతను వస్తానని రానని దోబూచులాడి చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చి అరెస్ట్ చేస్తారేమోనని భయం వేసి అటు ఇటు కాకుండా కర్నూలులో ఆగి, కడప నుంచి కర్నూలు వెళ్ళి కర్నూలులో ఒక హాస్పిటల్లో ఉండి సిబిఐ పోలీసులకి దాదాపు ముచ్చెమటలు పట్టించి, అలాగే తనకు అధికారం ఉంది కదా అని చెప్పి ఎవరైతే డీజీపీ ఉంటాడో డీజీపీ కూడా సాక్షాత్తు చేతులు ఎత్తేసిన పరిస్థితి. అల్లకల్లోలాలు జరుగుతాయి, అగ్నిపర్వతాలు బద్దలవుతాయి, భూకంపాలు వస్తాయి, ఇవన్నీ చెప్పి అతని జోలికి వెళ్ళొద్దు అని చెప్పి చట్టాన్ని సరిగా వాడకపోవటము, ఇవన్నీ మనకు తెలిసిందే కదా. ఆ తర్వాత అతను వచ్చేసేసి వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పేరుతోటి వాళ్ళ అమ్మను ఉంచటము. ఇక ఆ తర్వాత విధిలేని పరిస్థితుల్లో సిబిఐ విచారణకు హాజరయ్యి అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకుని అతను ఎవరికి ప్రపంచానికి తెలియకోకుండా, అసలు అతను విచారణకు హాజరైంది తెలీదు, బెయిల్ తీసుకున్నది కూడా తెలియకోకుండా అతను మేనేజ్ చేసుకున్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే ఒక రకంగా అసలు ఈ మొత్తానికి మూల కారణం ఎవరు అంటే, ఎక్కడి నుంచి మనకి చెడు రోజులు వచ్చినాయి, బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని అనుకున్నారు అంటే, ఈ దస్తగిరి అనేవాడు అక్కడ అప్రూవర్గా మారటం వల్లే ఇదంతా జరిగింది. మళ్ళీ కొండని మూసేసిన ఫైల్ని మళ్ళీ తెరిపించాడు వీడే అని చెప్పి అర్థమైపోయింది వాళ్ళకి. అందుకని ఏం చేస్తున్నారు అంటే, వీడిని దొరికిన చోటల్లా బెదిరించడం మొదలెట్టారు. దస్తగిరిని బెదిరిస్తున్నారు కూడా. ఒకానొక సందర్భంలో వాళ్ళ నాన్న కుట్టారు విచక్షణారహితంగా. అంటే ఏంటి అంటే, ఈ కేసులో నోరు మూసుకుని ఉండమని చెప్తున్నారు సింపుల్గా వాళ్ళు, ఇండైరెక్ట్గా. అంటే వాళ్ళే నోరు మూసుకుని ఉండేటట్లు చేస్తున్నారు వీళ్ళు. నోటితో చెప్పుకోకుండా చేతలతో చెప్తున్నారు. అయితే అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. పోలీసులు కంప్లైంట్ తీసుకోవాలి. ఇలాంటప్పుడు ఒక పౌరుడు ఏం చేస్తాడు అంటే, ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చుకుంటాడు కోర్టును ఆశ్రయించి. బాబు ఇలా జరుగుతుంది నా పరిస్థితి, నాకు ఇంత అన్యాయం జరిగితే కూడా పోలీసులు సకాలంలో స్పందించట్లేదు, కేసు బుక్ చేయట్లేదు, నాకు అందువల్ల నేను ప్రాణభయంతో ఉన్నాను, మా నాన్నని ఇలా కొడితేనే దిక్కులేదు, రేపు నన్ను చంపేస్తే మట్టుకు ఏంటి అని చెప్పి ఇతను కోర్టుని దగ్గర మొరబెట్టుకోవటం, అంటే కోర్టు తలుపు తట్టాడు దస్తగిరి లాయర్ ద్వారా. అప్పుడు ఈ బలమైన వాదనలు విని వాళ్ళు కూడా నమ్మారు. కోర్టు నమ్మి తక్షణం దీని మీద ఒక నివేదిక కావాలని సిబిఐని కోరింది కోర్టు. ఆ పోలీస్ స్టేషన్ అడగల. మామూలుగా అయితే ఆ పోలీస్ స్టేషన్కి రిఫర్ చేస్తారు, కానీ ఇప్పుడు కేసు సిబిఐ కోర్టులో ఉంది కాబట్టి, సిబిఐ వ్యవహారం కాబట్టి సిబిఐని ప్రశ్నించిందనమాట. ఆ పోలీసులు అలా చేస్తున్నారు, మీ కేసులో అప్రూవర్గా మారిన అతనికి ప్రాణరక్షణ లేకుండా పోయింది కాబట్టి ఈ విషయం మీద మాకు వెంటనే మీరు సమగ్రమైన విచారణ చేసి మాకు నివేదిక ఇవ్వండి అని చెప్పి ఆదేశించింది. అయితే ఒకవేళ నిజంగా అలాంటి ఆస్కారమే లేదనుకోండి, ఇలాంటి ఇప్పుడు వీళ్ళు అడిగింది ఏంటి,
అలాంటి ఆదేశాలు ఇమ్మని అడిగారు. దీని మీద మాకు ఒక రిలీఫ్ కావాలని అడిగారు. వీళ్ళకి రిలీఫ్ వచ్చేటట్లుగా తీర్పు వచ్చింది. సిబిఐని ఆదేశించింది కోర్టు. అంటే అర్థం ఏంటి? ఇతను అడిగిన దాంట్లో ఎంతో కొంత న్యాయం ఉంది అని చెప్పి నమ్మింది కోర్టు. లేదు అనుకోండి డిస్మిస్ చేసేసేదిగా. కాబట్టి ఏంటంటే ఇది ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా వీళ్ళు కొట్టిన దానికి ఆధారాలు ఉండుంటాయి. పోలీస్ స్టేషన్లో ఇతను వెళ్తే వాళ్ళు కేసు తీసుకోని దానికి కూడా ఆధారాలు ఉండుంటాయి. అవేవో సమర్పిస్తేనే వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఇబ్బందే కదా. అందుకు ఇప్పుడు వాళ్ళకి ఏదో అంటారు చూసారా, ఏదో పాపము పండిన నేడే అన్నట్లు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అక్కడికి వచ్చింది. వీళ్ళ దగ్గర ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయి, ప్లస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తీసుకోను లేదు. అందుకోసం వీళ్ళు కోర్టుని అడిగితే కోర్టు కూడా అతను దస్తగిరి అడిగిన దానికి ఓకే చేసింది. అంటే వీళ్ళ వైపు తప్పు ఉన్నట్లే లెక్క. అంటే ఎలక్షన్ల టైంలో ఎవరికైనా తలనొప్పే కదా. మామూలు అప్పుడు అనుకోండి పని పాట లేకుండా కూర్చుంటాం కాబట్టి ఏ కేసు వచ్చినా పర్వాలేదు. పైగా ఎలక్షన్స్ ముందు ఇట్లాంటి ఆర్డర్స్ వచ్చినాయి అంటే ఇప్పటికే ఎంతో కొంత. ఇప్పుడు నిన్న సభలో వివేకానంద రెడ్డి ఎవరు చెప్పుంటారు అంటే ఆ దేవుడికే తెలియాలి అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా చూడండి, మేము చేయలేదు అనట్లేదు, మాకు సంబంధం లేదు అనట్లేదు. ప్రతిపక్షాలు మా మీద ఆరోపిస్తున్నాయి కానీ మాకు సంబంధం లేదు అన్నాడు. ఆ దేవుడికే తెలుసు, చచ్చిపోయిన ఆయనకి తెలుసు అని వేదాంతం మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే ఇవాళ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసినంత పరిస్థితి వస్తుందా, రోజు రోజుకి నానాటికి దిగజారిపోతుందా ఈ విషయంలో. అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చాలా ధైర్యంగా బింకంగా ఉన్నాడు. అలాంటిది ఇవాళ ఆ బింకం అంతా సడిలిపోయి దేవుడికే తెలుసు అని దేవుడి మీదే భారం వేశాడు అంటే ఒక రకంగా ఓటమిని ఒప్పుకున్నట్టే లెక్క. సో ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు ఇది రావటము అంటే ఇది వచ్చిన తర్వాతే మాట్లాడి ఉండాలి. నిన్న సాయంత్రం కదా మాట్లాడింది అతను. మూలిగే మన నక్క మీద తాటికే పడ్డట్టేనా? తాటిత్తు పడినట్లే. ఇక అది పరిస్థితి. ఏంటి మేడం, ఇప్పటికే నాకు తెలిసి నాంపల్లి కోర్టు అయితే జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఇద్దరికి షాక్ ఇచ్చింది. దీంట్లో కనుక తీగలాగితే డొంక కదిలే అవకాశం ఉందా, వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కల్పించమనే కదా. దీని మీద నివేదిక ఇవ్వండి అంటే ఇప్పుడు ఏ ప్రాథమిక ఆధారాలు లేకుండా కోర్టు చెప్పదండి. లేదంటే పోండి అవతలకే అంటది. కానీ కోర్టు ఇచ్చింది అంటే అర్థం ఏంటి? ఏవో ఉన్నాయన్నాయి కదా అర్థం. వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అనుకోండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అతను లోపలికి వెళ్ళినట్టు ఆధారం ఉందనుకోండి. నేను పలానా రోజున వెళ్ళాను, పలానా రోజు మా నాన్న కొట్టారు, నేను పలానా రోజు వెళ్ళాను అన్నాడు అనుకోండి. అక్కడికి అది టాలీ అయింది అనుకోండి. అట్లా అలాంటి ఇన్ఫర్మేషను చూపిస్తేనే కదా ఇక్కడ ఇచ్చేది. అందుకని ఏదేమైనా ఎలక్షన్స్ ముందు ఇట్లాంటి తలనొప్పి ఊహించి ఉండడు జగన్మోహన్ రెడ్డి. ఓకే మేడం, థ్యాంక్ యూ.